నమస్తే అందరికీ. ఈరోజు మనం రాజ్మా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ఓవర్ నైట్ సోక్ చేసిన రాజ్మాని కుక్కర్లో తీసుకుని తగినంత వాటర్ పోసుకుని పసుపు ఇంకా ఆయిల్ వేసుకొని కుక్కర్ వెజల్కి పెట్టాలన్నమాట. ఒక 4-5 వెజల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, ఒక 3-4 ఇలాచి వేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం హీట్ అవుతూ ఉంటే కొంచెం జీలకర్ర వేసుకోవాలి, 2 పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్, కరివేపాకు వేసుకొని తగినంత పసుపు వేసుకుందాము. ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 1.5 టీ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం స్టవ్ మీద కలుపుదాము. ఇప్పుడు కలిపిన తర్వాత టమాటా తీసుకున్నాను. నేను ఒక టొమాటో తీసుకున్నాను. టొమాటోని బాగా కలిపి మూత పెడదాము. ఇప్పుడు కొంచెం మగ్గనిద్దాము మొత్తంని. ఇప్పుడు మగ్గిన తర్వాత లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కారము, ఒక 1.5 టీ స్పూన్, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకుందాము. అండ్ ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఇదంతా కొంచెం ఆనియన్స్కి అంతా పడుతుందన్నమాట. ఇప్పుడు ఒకసారి మనం మూత ఓపెన్ చేసుకొని చెక్ చేసుకుందాము. అంతా మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు మనము ముందుగా ఉడికించిన రాజ్మాని తీసుకుని దీనిలో వేసుకుందాము. మంచిగా కలుపుకుందాము. కలిపి మూత పెట్టుకుందాము. మూత పెట్టుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకొని మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన రాజ్మా కర్రీ రెడీ. దీన్ని మనము జీరా రైస్లో కానీ చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుంది.